హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు దొండకాయ 65 అండి. ఆంధ్ర పెళ్ళిళ్ళ స్పెషల్ అనమాట. ఇది ఎంతో టేస్టీగా ఉండే ఈ దొండకాయ 65ని మనం డీప్ ఫ్రై చేయకుండా కూడా హెల్దీగా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా తినే విధంగా మనమైతే ప్రిపేర్ చేసాము. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ ప్రాసెస్ అంతా కూడా మనం చూసేద్దాం. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనం దొండకాయలు తీసుకోవాలి, ఇలా ఫ్రెష్గా ఉన్న దొండకాయలు తీసుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు, దొండకాయలు ఇవన్నీ కూడా మనము ఒక 15 నిమిషాలైనా సరే ఉప్పు నీళ్ళలో నానబెట్టాలి. ఎందుకంటే ఈ దొండకాయలకి మనకి కోసేటప్పుడు చెట్టు నుంచి ఒక జిగురు వస్తుంది. ఆ జిగురు వల్ల ఈ దొండకాయల మీద ఉండిపోయి డస్ట్ అంతా కూడా దొండకాయల మీద ఉండిపోతుంది. చాలా ఎండిపోయి ఉంటుందన్నమాట. ఆ జిగురు అంతా కూడా మనం నీట్గా చాలా బాగా వాష్ చేయాలి. దొండకాయలు అన్ని కూరగాయలు కడగడం వేరే, ఈ దొండకాయలు మాత్రం చాలా బాగా నీట్గా వాష్ చేయాల్సి ఉంటుంది. పురుగు మందులు అన్నీ కూడా అలాగే ఉండిపోతాయి అనమాట. ఆ జిగురు వల్ల మొత్తం కూడా మన దొండకాయలకు అంటుకొని ఉంటుంది. ఉల్లిపాయలు కూడా ఇంకా నీళ్ళలో వేసుకొని మనం కట్ చేసుకున్నామంటే ఎక్కడ కూడా మనకి ఆవిరి రాకుండా, కళ్ళకి నీళ్ళు రాకుండా చాలా ఈజీగా కోసేసుకోవచ్చు. ఈ దొండకాయలని నీట్గా కడిగి పక్కన పెట్టేద్దాము. ఇంకా ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేయాల్సి ఉంటుంది. చాలా బాగా సన్నగా కట్ చేసుకోవాలి. దొండకాయ 65 అనేది డీప్ ఫ్రైలో చేస్తారు. నేనైతే డీప్ ఫ్రై చేయకుండా చేస్తున్నాను. ఉల్లిపాయ కట్ చేసాము, ఇంకా దొండకాయలు తీసుకొని ఇలా అన్నీ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది, పొడవుగా కట్ చేయాల్సి ఉంటుంది. దొండకాయతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. దొండకాయతో ఏం చేసినా చాలా బాగుంటుంది. కానీ ఇది కర్రీ చేయడం చాలా టైం పడుతుంది దొండకాయతోటి. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది కదా. మనకు అందరికి తెలిసిన విషయం. దొండకాయలతో గుత్తి వంకాయలాగా గుత్తి దొండకాయ కూడా చేయొచ్చు. ఇంకా దొండకాయ పచ్చడి బాగుంటుంది, దొండకాయ తాలింపు బాగుంటుంది. మా నెల్లూరు జిల్లాలో దొండకాయ తాలింపు అని అంటారు. ఆ తాలింపు వేరే ప్రాసెస్ ఉంటుంది. ఈ 65 అనేది వేరే ప్రాసెస్ ఉంటుంది. మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడప్పుడు మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తారంటే మీకు అర్థం కాదు ప్రాసెస్ అంతా కూడా. ఈ దొండకాయలు ఊరికనే పండిపోతాయండి. తెచ్చుకున్న రోజే మనం చేసేసుకోవాలి. అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం కడాయి తీసుకొని మనం స్టవ్ వెలిగించుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇంకా పల్లీలు వేసుకోవాలి. అదేనండి వేరుశనగ గుండ్లు. ఇవి వేసేసుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హెవీలో పెట్టేసామంటే మాడిపోతాయి, ఇంకా లోపలైతే ఫ్రై అవ్వదనమాట. అందుకని మనం సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి పల్లీల్ని. ఇలా కొన్ని తీసుకుంటే సరిపోతుంది. ఈ పక్కన పెట్టేసుకుందాము. అదే కడాయిలో మనము వాటర్ పోస్తున్నాము. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఏది ఉన్నాయో ఇవన్నీ కూడా నీట్గా కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని ఉడికిస్తున్నాము. ఆవిరి మీద ఉడికిస్తున్నాం అనమాట. దీన్ని డీప్ ఫ్రై చేసే బదులు నేను ఇలా అయితే ఆవిరి మీద ఉడికిస్తున్నాను. ఇలా ఆవిరి మీద ఎందుకు ఉడికిస్తున్నాను అంటే మనకి త్వరగా ఫ్రై అయిపోవడం అనమాట. అదే డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ ఫుడ్ అవుతుంది. ఆయిల్ ఫుడ్ అందరూ తినరు కదా, డైట్ ఫాలో అయ్యలేదు అస్సలు తిన్నారు కదా. అందుకని చెప్పేసి మనం ఈ విధంగా ట్రై చేస్తున్నాము. ఎంతో హెల్దీ, ఎంతో టేస్టీగా ఉండే 65ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలా సిమ్లో పెట్టేసామంటే చక్కగా ఆవిరి ఉడికిపోతుంది. సిమ్లో పెట్టి మాత్రమే మనం ఆవిరి ఉడికించాలి. దీనికి కావాల్సిన మసాలా అంతా ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాము. తినే శనగపప్పు తీసుకుంటున్నామండి. అదేనండి పుట్నాల పప్పు అంటారు కదా. ఇంకా ఎండుమిరపకాయలు తీసుకోవాలి, పచ్చి అనమాట, ఏంచిని కాదు. ఇంకా జీలకర్ర తీసుకోవాలి 1 స్పూను. ఇంకా కొబ్బరి, వెల్లుల్లి, అదేనండి తెల్లగడ్డ అంటారు మాకు నెల్లూరు జిల్లాలో. పొట్టు తీయకపోయినా పర్లేదు, ఇలాగే వేసేసుకోవాలి. ఒక పాయంతా అంటే ఒక గడ్డ అంతా తీసేసుకోవాలి. ఇలా పొట్టు తీయకపోయినా పర్లేదు, ఇలా వేసేసుకొని ఉప్పు వేసుకొని మొత్తం కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఏ కర్రీలోకైనా వాడుకోవచ్చు. మాకైతే ఫేమస్ అనమాట ఈ పొడి ఇక్కడ నెల్లూరు జిల్లాలో. చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఉడికిన లేదనేది కొంచెం చూడాలి. ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఫోక్ స్పూన్ తీసుకొని ఇలాగా చూడాలి మనము. చూసారు కదా, ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది, ఉడికిందనమాట. సిమ్లో పెట్టి మాత్రమే మనం ఉడికించాము ఇక్కడ. మనకి ఇక్కడ దొండకాయ అయితే రెడీ అయిపోయిందండి. 70% ఉడికిపోయింది. మనం ఒక ముక్క నోట్లో వేసుకున్నామంటే మనకు తెలిసిపోతుంది. ఇంకా తీసేసుకొని మనం ఇప్పుడైతే పోపు రెడీ చేసుకుంటున్నాము. కడాయి పెట్టుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం లైట్గా వేసుకోవచ్చు, కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఆవిరి మీద ఉడికించాం కాబట్టి ఆయిల్ తక్కువలో ఉన్న మనకి దొండకాయ అనేది 65 రెడీ అయిపోతుంది. లేదంటే మనకి ఆయిల్ ఎక్కువ పట్టుతుంది అనమాట. అందువల్లే మనం ఆవిరి మీద ఉడికించాము. అలా ఉడికించడం వల్ల మనకి ఇక్కడ త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా పోపు దినుసులు వేసాము, ఇంకా ఎండుమిర్చి వేసుకున్నాము, ఉల్లిపాయలు వేసుకొని సన్నగా కట్ చేసుకున్నాం కదా ముందుగా, అవన్నీ కూడా మనం వేసేసుకొని పోపుని చాలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే విధంగా మనమైతే పోపుని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దొండకాయలతోటి మనం ఏం చేసుకున్నా బాగుంటుందని ముందే చెప్పుకున్నాం కదా. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయలని అస్సలు మిస్ అవ్వకండి. దొండకాయలు హెల్త్కి కూడా చాలా మంచిదనమాట. మన ఇంట్లో మనం పందిరేసుకొని మన దొండకాయలు కాపించుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇంకా మనం బయట మార్కెట్లో కొనుక్కొచ్చే దొండకాయలు అయితే మందులు వేస్తారు కాబట్టి అవి ఊరికనే పండిపోతాయి. తీసుకొచ్చి అలా పెట్టి తెల్లారి చూసామంటేనే పండిపోతాయి. కాబట్టి వీలైనంత వరకు మనం ఇంట్లోనే
మనకి అవకాశం ఉంటే దొండకాయలు ఒక పాదు పెట్టుకున్నామంటే ఎప్పుడు దొండకాయలు కాస్తూనే ఉంటాయి. 360 రోజులు కాస్తూనే ఉంటాయి. పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఆవిరి మీద ఉడికించుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసేసి మొత్తం కలుపుతున్నాము. పోపు అంతా కలిసే విధంగా కలుపుతున్నాము. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఎంతో హెల్తీ అని కూడా చెప్పుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా, అది అందుకని మనం ఆవిరి మీద ఉడికించాము. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దొండకాయ అనేది చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి. ఇంకా పత్తి వాళ్ళకి కూడా పెడుతుంటారు, అంటే బాలింతలకి వాళ్ళకి కూడా ఎక్కువ పెడుతుంటారు దొండకాయ అనేది. ఎవరైనా తినొచ్చు, ఎంతో టేస్టీగా ఉంటుంది దొండకాయ కర్రీ అనేది. ఎలా చేసినా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కూడా మనం ఫ్రై చేయాలి, ఎక్కడ కూడా చెమ్మ అనేది లేకుండా. మనం ఆవిరి మీద ఉడికించాం కదా, ఇప్పుడు మూత పెట్టకూడదు, అస్సలు మూత అనేది పెట్టకుండా ఇదే విధంగా హెవీలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనికి మనము జీలకర్ర ధనియాలు 2 వేయించి పౌడర్ చేసుకున్నామండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది, దేంట్లోకైనా వాడుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు ఉంటుంది. దీన్ని కొంచెం ఒక్క స్పూన్ వేసుకోవాలి, ఇంకా కొంచెం ఇంగు వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం, మంచి టేస్ట్ కోసం అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా సాల్ట్ వేస్తున్నాను, రుచికి సరిపడంత చూసి వేసుకోవాలి. ఎక్కువైందంటే మనం అస్సలు తినలేం కదా, కర్రీ అంతా పాడైపోతుంది. కానీ చూసుకుంటూ వేసుకోవాలి. ఇంకా ఒక స్పూన్ అయితే కారం వేస్తున్నాను. ఇవన్నీ కూడా చక్కగా కలిసే విధంగా మనం కలుపుకోవాలి. దొండకాయ 65 అనేది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆంధ్రాలో పెళ్ళిళ్ళలో స్పెషల్గా పెడుతుంటారండి దొండకాయ 65 అనేది, చాలా బాగుంటుంది. ఇంకా తినే కొద్దీ తినాలనిపిస్తుంది, చాలా బాగుంటుంది కదా. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాము 3 పచ్చిమిర్చి చీలికలు అనమాట. ఇవి వేసేస్తాము. మనకి 80% మనకి కర్రీ రెడీ అయిపోయింది అనుకున్నప్పుడే ఇవి వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి ఫ్రై అవునట్టుగా ఉండాలి, మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. మనం పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయితే అదొక టేస్ట్ ఉంటుందన్నమాట. మనం ముందే వేసుకొని ఫ్రై చేస్తే అదొక టేస్ట్ ఉంటుందన్నమాట. కాబట్టి దొండకాయ 65కి లాస్ట్లోనే వేసుకోవాలి, చాలా బాగుంటుంది. కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి చీలికలు అయితే వేసాను, మంచి ఫ్లేవర్ ఉందన్నమాట. ఈ పచ్చిమిర్చి ఫ్రై అవుతుంటే కూడా మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం చూడాలి, ఒక దొండకాయ ముక్క తీసుకొని ఎలా ఉందనేది, టేస్ట్ అనేది మనకి సాల్ట్ సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా, మనకి ఫ్రై అయిపోయిందా లేదా అనేది చూడాలి. మనకైతే కొంచెం సాల్ట్ తక్కువగా ఉంది, అందువల్ల నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం చేసుకున్న పప్పుల పొడి మసాలా ఏదైతే ఉందో దాంట్లో కూడా మనం ఉప్పు వేసాం కాబట్టి దాంట్లో ఉంటుంది, కాబట్టి కొంచెం లైట్గా అయితే వేసాను. మీరు కూడా చూసుకొని పర్ఫెక్ట్గా వేసుకోండి. ఎక్కువైతే మనం తినకూడదు. దీన్ని మనం సైడ్ డిష్గా పెట్టుకుంటాము. సాంబార్, రసం, పప్పుచారు ఇలాంటి వాటిలోకి చాలా బాగుంటుంది, సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా అదేంటంటే పప్పుల పొడి ఏదైతే ఉందో అదంతా కూడా 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఏం కాదు, చాలా బాగుంటుంది. ఇక్కడ మనం వేసిన ఆయిల్ మనకున్నంత కూడా అంత డ్రై అయిపోతుంది ఈ పొడి వేయడం వల్ల. ఈ పొడి వేసి ఇలా కలిపేస్తామంటే చాలా పొడి పొడిగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, మనకి శనగపిండి ఉంది కదా, పప్పులు వేసుకున్నాం కదా, అదంతా కూడా మనకి డ్రై అయిపోయేలా చేస్తుంది. ఈ విధంగా చక్కగా పొడి పొడిగా ఉండే 65 అయితే రెడీ అయిపోయింది. ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే ఉన్నాయో ఇలాగే వేసేస్తున్నాం. పొట్టు అయితే తీయలేదండి, పొట్టుతో కూడా తినేసేస్తాం. మేమైతే పొట్టు తీయము. చట్నీలో కూడా నేనైతే ఇలాగే వేసేస్తాను. దొండకాయ 65 అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే మీకు ఒక్క లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, మన ఛానల్ విజిట్ చేయండి. ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.